హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్‌తో 3 రకాలుగా హెల్తీ డ్రింక్స్‌ని చూపిస్తానండి. మనకి సమ్మర్‌లో ఎండలు బాగా కాస్తుంటాయి. అలాంటప్పుడు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ కదా! మరి హైడ్రేటెడ్‌గా ఉండాలంటే లిక్విడ్స్‌ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సాలిడ్స్‌ని తగ్గించాలి. ఇలా 3 రకాలుగా పుచ్చకాయతో రోజుకొక డ్రింక్ చేసుకొని తాగితే బాడీ చాలా హైడ్రేటెడ్‌గా ఉంటుందండి. సో లేట్ చేయకుండా క్విక్‌గా ఈ 3 డ్రింక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ 3 డ్రింక్స్ కోసం ఒక 7 కప్స్ వాటర్ మెలన్ పీసెస్‌ని ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్‌ని రిమూవ్ చేసేయండి. తర్వాత ఇలా ఒక బౌల్‌లో వేసేసుకొని డీప్ ఫ్రీజర్‌లో ఒక 2 గంటల పాటు వీటిని ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మనం ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి థిన్‌గా కాకుండా థిక్‌గా వస్తాయండి జ్యూస్ అనేది. ఫస్ట్ వచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు వాటర్ మెలన్ పీసెస్‌ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్‌ని వేసుకోండి. మీరు తీసుకున్న పుచ్చకాయ తియ్యగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి, లేదా మామూలుగా ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోండి. తర్వాత ఒక 8 ఆకులు పుదీనా ఆకులు వేసుకోండి. ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక 4 మిరియాలను వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇందులో వాటర్ని వేయాల్సిన అవసరం లేదు, పుచ్చకాయలో ఉన్న వాటరే సరిపోతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి ఈ వాటర్ మెలన్ జ్యూస్ని సర్వ్ చేసేసుకోండి. వాటర్ మెలన్ జ్యూస్ని మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ వాటర్ మెలన్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు వాటర్ మెలన్ పీసెస్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల వాటర్ మెలన్ పీసెస్కి 1 కప్పు కూలింగ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేయట్లేదు, 2-5 టీ స్పూన్ల హనీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హనీ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రింక్ని సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఐస్ క్యూబ్స్ని వేసుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. ఇందులో సబ్జా సీడ్సే కాదండి, చియా సీడ్స్ని కూడా నానబెట్టుకొని యాడ్ చేసేసుకోవచ్చు. చివరిగా వాటర్ మెలన్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 3 కప్పులు వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 కప్పులు వాటర్ మెలన్ పీసెస్కి 1 కప్పు కూలింగ్ పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కూడా బ్లెండ్ చేసేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి కూల్గా సర్వ్ చేసేసుకోండి. మీకు నచ్చితే ఇందులో కొన్ని వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టదండి. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా హెల్దీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.